నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు సీజే సూర్యకాంత్ కు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనేటి విందు. సీఎం, హైకోర్టు సీజే, డిప్యూటీ సీఎం, సుప్రీం న్యాయమూర్తుల హాజరు. సోషల్ మీడియాలో తనపై డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపణ. వీడియో బయటకు వచ్చిన మరుక్షణమే టీటీడీ చైర్మన్ తో చంద్రబాబు రాజీనామా చేయించాల్సిందన్న పేర్ని నాని. డీప్ ఫేక్ వీడియోలంటూ కాపాడాలని చూడడం సిగ్గుచేటని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీం జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనేటి విందు ఇచ్చారు. జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం గవర్నర్ ఆహ్వానం మేరకు విజయవాడలోని లోక్ భవన్ కు వెళ్లిన సీజేకు గవర్నర్ ప్రత్యేకంగా పుష్పగుచ్చం అందించి ఆహ్వానం పలికారు. తేనేటి విందులో గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పడిమిఘంటం నరసింహ, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీ కూడా పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. కొందరు తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు నకిలీ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి తన రూపాన్ని అనుకరిస్తూ వీడియోలు తయారు చేసి తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని తెలియజేశారు. ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్టశక్తులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ సన్నాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను. నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో? చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాకు 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి, మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి. మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదే తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బీఆర్ నాయుడుది కాదు. బీఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంది? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఎవరున్నారు చేసిన వాడికి తెలవాలా? వాడికే తెలవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చూస్తారు. అది కూడా నేను వీడియో మొత్తం మార్పింగ్ చేశానని నేను అంటలేను. 1 or 2 ప్లేసెస్లో మార్పింగ్ జరిగింది.
తప్పు చేసిన బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని భక్తుల నుంచి డిమాండ్ వస్తుంటే ఆయన మాత్రం ప్రెస్ మీట్ పెట్టి అదిరేది లేదు బెదిరేది లేదని చెప్పడం చూస్తుంటే కామంతో కళ్లు మూసుకుని పోయిన వాడికి ఏది కనిపించదని ఇలాంటివి చూసినప్పుడే అంటారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. బీఆర్ నాయుడుకు సంబంధించిన అశ్లీల వీడియోలు బయటపడినప్పుడే వాటికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సింది పోయి 30 ఏళ్లుగా బంధం సాగుతోందని చెప్పడం, చంద్రబాబు రాజీనామా చేయడం అంటేనే చేస్తామని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. సాధారణంగా విప్రమహోత్తములకి సరస్వతీదేవి నాలుక మీద ఉంటుంది అని చెప్పని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. విప్రుడు మాట్లాడిన మాట ఏది మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, అది తథ్యం అని చెప్పి అంటుంటారు. అలాంటిది విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం యాది ఉంటుందని చెప్పని విప్రోత్తమ పుత్రుల వారు చెప్పారు, ఉటంకించారు. ఇంకా వారు చెప్పిన తర్వాత అది జరగకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ మూర్తి గారు చెప్పినటువంటి విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం యాది ఉంటుందని చెప్పారు. అలాగే తదాస్తు దేవతలు కూడా మూర్తి గారి నోట్లోంచి వచ్చినటువంటి మాటని తదాస్తు అని వాళ్ళు దీవించారు. అందుకోసం నాయుడు గారు చాలా కాలం యాది ఉండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. ఖచ్చితంగా మన మూర్తి గారి కోరిక నెరవేరేట్టుగా, మూర్తి గారి మాట ఇది తదాస్తు అనేట్టుగా చాలా కాలం యాది ఉండేట్టుగా ఇవాళ ప్రపంచం అంతా కూడా అంటే 32 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి మాకు ఆ కుటుంబానికి. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. మధ్యలో తాటాకులైన మీకేంటి, తాటాకులకి మీకేంటి అని అంటున్నారా? అయితే సాధారణంగా 7 అడుగులు లేదా 7 అడుగుల బంధం 7 ఏళ్ల బంధమే విడదీయరాని బంధం అని చెప్పని లోకరీతి. అలాంటిది 32 ఏళ్ల బంధం బలమైన బంధం, గట్టి బంధమే. ఆ బంధాన్ని ఇప్పుడు ఎవరు తప్పు పట్టారు? ఏమన్నారు? ఎవరైనా తప్పు పట్టారా? బంధం ఉండకూడదని ఎవరన్నా అన్నారా? దేవదేవుడు కాళ్ళ దగ్గర కూర్చునేప్పుడు ఈ బంధాలు, ఈ రాగద్వేషాలు ఇట్లాంటి అపవిత్రం అవుతుందేమో ఆలోచించుకోమని సమాజం చెబుద్ది. చెప్పిన సమాజాన్ని ఏదో అన్న సామెతగా బరి తెగించినోడికి తాటాకడ్డం పెడితే తప్పు వచ్చిందంట. అట్లా ఉన్నట్టుగా ఉంది వీరి మాటలు. తప్పే ఉంది. 7 ఏళ్ల బంధమే, 7 అడుగుల బంధం, 7 ఏళ్ల బంధమే గొప్పదైనప్పుడు 32 ఏళ్ల బంధం ఇంకా బలమైంది అవుద్ది కదా. దాన్ని ఎవరు తప్పు పట్టాక ఎవరికి హక్కు లేదు కూడా. ఎవరన్నారు తప్పుగా ఉందని? ఎవరన్నారు? ఆ వీడియోలో నిజంగా మనం తప్పు పట్టుకుంటా కూడా ఏముంది? వంటింట్లో పొయ్యిగట్టు దగ్గర 30 ఏళ్ల బంధం ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా అవినావ బంధాలు ఉన్నటువంటి వారు ఒక స్త్రీ మరొక పురుషుణ్ణి శ్వాస తగిలేంత దగ్గరగా నుంచుని నడుం మీద చేతులు వేసుకునేంత బంధం ఉంది. దాన్ని తప్పు ఎవరు పడతారు? పోయే కాలం కాకపోతే ఎందుకే మీరు తప్పులు పడతారు? అసలు పాపపు లోకం ఇది, ఎందుకు తప్పులు పడతారు? పాపం కదా, అది తప్పు కదా. తప్పేంటి? 30 ఏళ్ల బంధం ఉంది. 30 ఏళ్ల బంధం ఉన్నప్పుడు రాకపోకలు ఉన్నాయి. రాకపోకలు ఉన్నప్పుడు శ్వాస తగిలేంత దగ్గరలో నుంచుని నడుం చుట్టూ చేతులేసి పట్టుకుంటే దాన్ని తప్పుగా పడతారు. పోయే కాలం కాకపోతే ఎందుకయ్యే పిదబుద్ధులు పిదప ఆలోచనలు మీకని? నేను కూడా తప్పే అంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఛానల్ పెట్టారు, భక్తులను ఉద్ధరించడం కోసం టీటీడీ పదవి చేపట్టారు. అలాగే జనం సౌకర్యం కోసం ఒరిజినల్ వీడియోలు వదలండి, తప్పే ఉంది. ఫేక్ అని చేతకాని వాళ్ళందరికీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? కోటండి నాయుడు గారు, ఈ ఎవడెవడైతే బుద్ధి తక్కువ ఎదవలు, తప్పుడు ఎదవలు ఫేక్ వీడియోలు తయారు చేశారో, వీడియోలు చేయటం కూడా రాని వాళ్ళని ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకు సస్తారు అందరూ. అంటే ఆ మధ్య వారెవరో చెప్పారు, ఈ మధ్య నాయుడు గారు అసలు ఛానల్లో ఉండలేదు, అందువల్ల ఆ పాత చెన్నై వ్యవహారాలన్నీ కూడా ఈ ఛానల్లోకి ఇవ్వలేకపోతున్నట్టున్నాడు. తొందరగా 7 కొండల వాడి దయతో కొండ దిగే రోజు దగ్గరికి పడినట్టుంది. అప్పుడు ఖచ్చితంగా చెన్నై వీడియోలు, ఢిల్లీ వీడియోలు, బొంబాయి వీడియోలు, పెద్దాపురం వీడియోలు, ఏ వీడియోలు ఉంటే ఆ వీడియోలు ఇవ్వచ్చు. తప్పే ఉంది. ఎవరిని ఆపుతున్నాడు? ఇవాళ ఎవడు ఆపుతున్నాడు? ఆపితే ఆగుతారా మీరు? ఆగరు కదా. ఏమంటారండి? ఈనాడు మీరు కూడా ఏదో అన్నారు, నాని అదిరేది లేదు బెదిరేదు తగ్గేది లేదన్నారా నాయుడు గారు? ఇక ఎంతసేపు మాట్లాడుకోవడం కానీ అనవసరం. అదిరేది లేదు బెదిరేది లేదు తగ్గేది లేదు అని అన్నారు. ఎట్లాగో నేనైతే ఒకటే చెప్పగలను,
కామాతురాణం నా భయం నా లజ్జ. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు ధరించారు. సదంజనగిరి దాజత్రి వెంకటేశాయ నమః. వృషాద్రిపదాయ నమః. వేలుపుత్రే దాజత్రి వెంకటేశాయ నమః. శరత్కామజటే శ్రీ వెంకటేశాయ నమః. కుమారకల్పతే గతాయ శ్రీవాసాయ మంగళం. లక్ష్మీ సమిత్రమాలోక శుద్ధమనిత్తమనిత్తుడే చిత్తుడే సర్వలోకాన గోవింద. వాడపల్లి వాసాయ గోవింద. ఏడు వారాల వాడ ఎర్రచంద్ర స్వరూప గోవింద. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కృష్ణాపురం ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఫిర్యాదు అందడంతో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు సరిపడా రుచికరమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీని నెరవేరుస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా ప్రతి నెల కూడా 1వ తేదీన వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేసే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకవేళ 1వ తేదీన పండగ వచ్చిన ఆదివారం వచ్చిన ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాల ప్రకారంగా కూడా ఈ రోజు ఒక చిత్తశుద్ధితో ఒక జవాబుదారీ పరిపాలనతో ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరం కూడా గ్రామాల్లో వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తూ గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు తీర్చగలిగితే వెంటనే అక్కడి సమస్యలు అక్కడే తీర్చడము జరిగి ముందుకు వెళ్లే పరిస్థితిని చూస్తా ఉన్నాం. ప్రజలు, వృద్ధాప్యులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో 2 రోజులు పెన్షన్, 6 రోజులు పెన్షన్, నెలలో 6వ తేదీ వచ్చినా 5వ తేదీ వచ్చినా పెన్షన్ రాలేని పరిస్థితి నుంచి ఈ రోజు 1వ తేదీ ఆదివారం అయితే మీరు 28వ తేదీకే వచ్చి ఇవ్వడాన్ని చాలా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. నెల కూలీల మీద ఆధారపడే కుటుంబాలు, పేద కుటుంబాలు 1వ తేదీ వస్తే రెంట్ కట్టుకోవడం గాని, సరుకులు తెచ్చుకోవడం గాని, లేకుంటే మందులు తెచ్చుకోవడం గాని, ఇట్లా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నటువంటి మాకు ఎప్పుడూ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో 6వ తేదీ అయినా కూడా పెన్షన్ రాలేక మేము చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మా అందరినీ కూడా ఆదుకుంటూ ఈ రోజు ఒక రోజు ముందుకే ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నారంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. పాఠశాలను కూడా ఈ రోజు విజిట్ చేయడం మా దృష్టికి రాగానే ఖచ్చితంగా వెళ్లి దాన్ని కూడా పర్యవేక్షణలో పెట్టాలని చెప్పి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. అన్నంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, అన్నం తక్కువ పెడుతున్నారు అనేది ఏదో చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా మనం వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు పిల్లలకు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో, అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్కడైనా సమస్యలు చిన్నగా వస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించి మరి అక్కడికి వెళ్లి మేము పర్యవేక్షణ చేస్తున్న ఒక జవాబుదారీ పరిపాలన చూస్తా ఉన్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.